మన నాయకుడు ఆల్ ఆఫ్ సడన్గా వాళ్ళు సినిమా థియేటర్లో సినిమా చూడడానికి వచ్చినప్పుడు ఆయన్నే ప్రత్యక్షంగా వచ్చి కలిసేందుకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో కొంత అభిమానమైన వేరే ఉంటుంది, వాళ్ళ యొక్క ఆనందము ఉత్సాహము అది వేరే ఉంటుంది. ఇప్పుడు ఈ సంఘటన ఇప్పుడు ఆయన అరెస్ట్ చేస్తున్నాను కొంచెం వాళ్ళంతా బాధపడే అవకాశం ఉంది. అయ్యో మేమేదో మా కొరకు వచ్చినటువంటి మా అభిమాన నాయకుడిని పోలీసులు ఈ రకంగా అరెస్ట్ చేస్తున్నారే, ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారే అని కొంత వాళ్ళు బాధపడే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూసేందుకు ఇటు పోలీస్ శాఖ కానీ అటు సినిమా రంగం కానీ మిగతా విభాగాలన్నీ కూడా భవిష్యత్తులో ఇట్లాంటి చోటు చేసుకోకుండా చూడాలి. ఎందుకంటే ఎవరి ప్రాణమైన ప్రాణం పోయిన ప్రాణం తీసుకురాలేము. ఆ కుటుంబము ఎంత ఆవేదన ఎంత మనోవేదనకు గురవుతుంది అన్న విషయాన్ని కూడా అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదో సరదాగా వాళ్ళు ఆ కుటుంబం కూడా అల్లు అర్జున్ అభిమానులంట. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అంటే ఒక అభిమానులు వచ్చినప్పుడు ఆ అబ్బాయి ఇబ్బంది పడడము, ఆ అబ్బాయి తల్లిని కోల్పోవడము ఎంతవరకు సౌవర్ణది కూడా అభిమానులు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదేమైనా చట్టపరంగా న్యాయపరంగా వెళ్తామని అనుకున్నప్పుడు చట్టపరంగా న్యాయపరంగానే ఎదుర్కొనేందుకు ఎవరైనా సరే చిన్న పెద్ద కావచ్చు, ధనికులు కానీ బీదలు కానీ ఖచ్చితంగా దాని గురించి చట్టపరంగా ఎదుర్కొనేందుకు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో రికమెండేషన్లో ఇంకేదో చేయాల్సిన అవసరం లేదు. కోర్టులు కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించి నిర్ణయించే అవకాశం ఉంది. వాదనలు కూడా విన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు ఇటు వాదులను ప్రతివాదులను ప్రశ్నించి కోర్టుకు వచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేసుకున్న తర్వాతనే తుది నిర్ణయం వెల్లించేందుకు అవకాశం ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణమూర్తి. ప్రధానంగా పూర్తి స్థాయిలో అల్లు అర్జున్కు సంబంధించి అరెస్ట్ అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇటువైపు సెలబ్రిటీలు కూడా ఒక్కొక్కరుగా అక్కడికి చేరుకుంటున్నారు. గాంధీ ఆసుపత్రిలో పూర్తి స్థాయికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటువైపు రూట్ క్లియర్ కూడా చేశారు. అక్కడ పోలీసులు ఏదైతే నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లేందుకు ఎక్కడ అంతరాయం లేకుండా పోలీసులు ముందస్తుగానే చర్యలు తీసుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఇటువైపు ఏవైతే నమోదు చేశారో సెక్షన్లకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుట్ర కోణం అల్లు అర్జున్ అరెస్టుకు సంబంధించి దాగి ఉంది అన్నటువంటి అనుమానాన్ని వ్యక్తం చేస్తుంది కొంతమంది అనుచరులు ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్కు సంబంధించి కానీ అభిమానులు కానీ. మరొక అంశం చూసుకుంటే పూర్తి స్థాయిలో చిరంజీవి వెళ్ళబోతున్నారు, చిరంజీవి కలవబోతున్నారు. షూటింగ్లో ఉన్నారు. ప్రధానంగా షూటింగ్ నుంచి ఆయన బయటకు వస్తూ ఆయన అల్లు అర్జున్ ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళబోతున్నారు అన్నటువంటి వార్త వచ్చాయి. కానీ చిరంజీవిని వద్దు అని చెప్పారు పోలీసులు అన్నటువంటి వార్త కూడా వస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి చిరంజీవి స్పందించారు, చిరంజీవి వెళ్ళబోతున్నటువంటి వార్త అయితే మనకు బయటకు వచ్చింది. సో ఇక్కడ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద కొంత అనుమానం వ్యక్తమవుతుంది. ముందు సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఘటన చాలా బాధాకరమని అందరూ వ్యక్తం చేశారు. అండ్ సుకుమార్ కూడా స్పెషల్గా మాట్లాడుతూ చాలా సందర్భాల్లో చెప్పారు, నేను ఆ కుటుంబానికి న్యాయం చేయలేను, ప్రాణాన్ని తీసుకెళ్ళను, ఎన్ని సక్సెస్లు చూసినా ఎన్ని సినిమాలు హిట్ చేసినా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, బాధపడ్డారు. 25 లక్షల రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూనే ఎవరైతే పిల్లాడికి ట్రీట్మెంట్ అవుతుందో వారికి సంపూర్ణంగా మద్దతుగా ఉంటాం, ఆ ట్రీట్మెంట్ చేపిస్తామని చెప్పినటువంటి సందర్భం. కానీ ఇక్కడ వెళ్ళినటువంటి సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భంలో పోలీసులకు ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇవ్వలేదు. అందుకే ఈ ఘటన జరగాల్సి వచ్చింది. పోలీసులు అందులో నిర్లక్ష్యం వహించాలన్నటువంటి వార్తలు వచ్చాయి. కానీ పోలీసులు క్లారిటీ ఇచ్చారు, ప్రెస్ మీట్ పెట్టి ఎక్కడ మా తప్పిదం లేదు, మాకు ముందస్తుగా సమాచారం లేదు అనే విషయాన్ని వెల్లడించారు. తర్వాత థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. అందులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు కూడా చూసాం. అయితే అక్కడ పోలీసులు చెప్పినటువంటి విచారణలో మాకు ముందస్తుగా అంటే ఏదైతే ఆ ప్రీమియం షో వేశారో ఆ షోకి సంబంధించి ఎటువంటి సమాచారం మాకు లేదు, మేమైతే లేమని చెప్పినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో అక్కడ షో ఏదైతే ఉందో డిస్ట్రిబ్యూటర్స్ మాత్రమే ప్లే చేసుకున్నారు, వాళ్ళు మాత్రమే ప్రదర్శించాలన్నటువంటి నేపథ్యం కనిపించింది. సో ఇక్కడ అల్లు అర్జున్ వెళ్ళటం వల్లే అక్కడ ఆ ఘటన జరిగింది, ఆమె మృతి చెందింది అనేటువంటి పూర్తిగా వార్తల నేపథ్యంలో ఈరోజు పోలీసులు అరెస్టు చేసినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. లంచ్ మోషన్లో ఏం చెప్పబోతున్నారు, 2 గంటల అంటే 12 గంటలకు దాదాపుగా తీసుకువెళ్తున్నాం, అరెస్ట్ చేయబోతున్నాం పోలీసులు చెప్పారు. 2:15 నిమిషాలకి దాదాపుగా ఆయన్ని తీసుకెళ్లేటువంటి సందర్భాలు చూసాం. ఆ ఘటనలో ఆమె కుటుంబ సభ్యుల్ని అల్లు అర్జున్ ఓదార్చారు. భార్య వచ్చిన తర్వాత భార్యకి ముద్దు